ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 14-15 వచనాలు. అక్కడ ఒక రెండు శ్రేష్టమైన విషయాలు మనం గమనిస్తాం. ఆయన ఎంత గొప్ప దేవుడో అది మొదటి విషయము. అంత గొప్ప దేవుడు ఎలా మన మధ్యలో మనలో నివసింపగోరుచున్నాడో కనబడుతుంది. ఈ గొప్ప దేవుడు మనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఆశ్చర్యకరమైన విషయం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన మహా ఉన్నతమైన స్థలములలో నివసించువాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, తన ప్రజలను ప్రేమించేవాడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆ దేవుడు తన ప్రజల కొరకై పరలోకపు మన్నాను కురిపించాడు కదా. పూరేడు పిట్టలను వారికి భోజనానికి సిద్ధపరిచాడు. రాజైన అగగును హతమార్చాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. దాని మధ్యలో ఆరిన నేలను సృష్టించినవాడు. తన ప్రజలను ధైర్యముగా దాని మధ్యను నడిపించినవాడు. నీటిలో గోడలు కట్టినవాడు. తన ప్రజల శత్రువులను నీటితో అగ్నితోనూ సంహరించిన దేవుడు. తన ప్రజల పక్షమున యుద్ధములు చేసినవాడు. మండే పొదలో నుండి మోషేతో మాట్లాడిన దేవుడు. నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. అద్భుతములలో అద్భుతమైన విషయమని తెలుసా? పాపిని క్షమించి పరిశుద్ధునిగా మార్చు దేవుడు. ఆయన ఉన్నత స్థలములలో నివసించువాడు. తన పరిశుద్ధ పర్వతమై ఆసీనుడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయము 11-30 వరకు చూస్తే సమస్త దేవతల కంటే పూజార్హుడు. సమస్త దేవతల కంటే పూజార్హుడు. కెరూబులు సెరూపుల మధ్య నివసించే దేవుడు. ఇంతటి గొప్ప దేవుడు దీనమనస్సు గల వారితోనూ సాత్వికులతోనూ నివసింపగోరుచున్నాడు. మన దేవుడు తను తగ్గించుకొని నీచులమైన మనతో ఉండాలని అనుకోవడము ఆశ్చర్యం కాదా? నిజంగా గమనించండి. ఎలాంటి అద్భుతకరమైన దేవుడు ఆయన, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఎక్కడ ఉండే దేవుడు ఆయన, కానీ నీచులమైన మనతో ఉండాలని, పాపులమైన మనతో ఉండాలని ఎంత తగ్గించుకుంటున్నాడు. కనుక నిజంగా మొదటిగా మీరు ఆయన ఉన్న ప్రేమను చూడండి. ప్రియ దేవుని బిడలారా, ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన పలికిన మాట, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు యెషయా గ్రంథంలో. అంతటి గొప్ప దేవుడు నివసింపగోరుచున్నది ఎక్కడో తెలుసా? ఎక్కడుండడానికి ఇష్టపడుతున్నాడో తెలుసా? వినయ మనస్సు గల వారితోను దీన మనస్సు గల వారితోను. ఈనాడు చాలా మంది దేవుని బిడలమని చెప్పుకునే వారిలో వినయ మనస్సు గల వారు లేరు. బహువిధములైన అందగర్వము, విద్యాగర్వము, ధనగర్వము, ఆస్తి గర్వము అలాగును కనబడుతున్నారు. కనుక అందుకే ఆయన వారి మధ్య నివసించలేకపోతున్నారు. దేవుని వాక్యములో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-13 చూస్తే గర్వము, కాముకత్వము అక్కడ వ్రాయబడ్డాయి. 14వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే వాటిని ఎలా అసహించుకుంటున్నాడో తెలుస్తుంది. ఈ ఉదయకాలమందు ప్రభు మీ దగ్గర నివసించాలి అని కోరుకుంటున్నారు. ఆయన గొప్ప దేవుడే, ఆయన పరలోకములో ఉండే దేవుడే. ఇక్కడ రావలసిన పని లేదు, అసలు మనతో ఉండాల్సిన పని లేదు. అయినా నిన్ను ప్రేమిస్తున్నారు. నీ దగ్గర ఎందుకు ఉండాలనుకుంటారంటే డబ్బుందని కాదు,
నీ దగ్గర అందం ఉందని కాదు, చదువు ఉందని కాదు. మరి ఎందుకని ఆయన ఉండాలనుకుంటున్నారు ఈ ఉదయకాలమందు అంటే, వినయము గనక ఉంటే నీ దగ్గర ఇంకా ఆయన ఏమీ చూడరు. నువ్వు ఆస్తిపరుడువా, నువ్వు ఏ కులము, నువ్వు ఏం చదువుకున్నావు, ఇవి ఏమి చూడరు. నీ దగ్గర ఆయన చూచేది వినయము. వినయము అనగా దీనత్వము, లోబడే స్వభావం. ప్రియ దేవుని బిడ్డలారా, అవి కాకుండా నీ దగ్గర ఏమున్నాయంటే, అక్కడ వ్రాస్తాడు కదా, రకరకాలైన గర్వాలు, కాముకత్వాలు. వాటిని ప్రభు ఈ ఉదయకాలం ముందు అసహించుకుంటున్నారు. పాపులు గాని, గర్విష్ఠులు గాని దేవుడు అసహించుకుంటున్నాడని మనకు అక్కడ అర్థమవుతుంది. గర్విష్ఠులకు దేవుడు విరోధి అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అతిశయపడు వారి దగ్గర దేవుడు ఎప్పుడూ కూడా ఉండడు. నెబుకద్నెజరు అతిగా గర్వించాడు, దేవుడు అతను త్రోసివేశాడు కదా. మోషేపై కోరహ బృందం తిరగబడినప్పుడు, మోషే సాగిలబడినప్పుడు తగ్గించుకొనినందున దేవుడు మోషేతో కూడా ఉన్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వము, అతిశయము అనే దోషాలను దూరముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. గర్విష్ఠులకు దేవుడు ఎప్పుడు దూరంగా ఉంటాడు. అదే మీ గుర్తు. వినయ విధేయతలు కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారు దగ్గర ఆయన ఎప్పుడు సమీపముగా ఉంటాడు. అందుకే ఇశ్రాయేల్ రాజు ఆహాబు తాను చేస్తున్న తప్పును గురించి సంతాపపడినప్పుడు దేవుడు ఎలా సంతోషించాడో మనం బైబిల్లో మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. కనుక గొప్ప దేవుడు మన యొద్ద నివసించాలని కోరుకుంటున్నాడు. కొన్ని అడ్డులు, ఆటంకాలు మన జీవితాలలో ఉన్నాయి. అడ్డు చేసే దారిని మనం తీసివేయాలి. ఏమిటి అడ్డులు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలే. ఏమిటి ఆ విషయాలు అంటే, అక్కడ చాలా విషయాలు రాస్తాడు. మన హృదయాల్లో దేవుని ఎడల విధేయత, పరిశుద్ధత కలిగి ఉంటే ఆయనతో మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అసలు సమస్య ఏమిటి అంటే, ఆయన రావడానికి మార్గం సిద్ధపరుచుకోవాలి. చాలా మంది జీవితాల్లోకి యేసయ్య వచ్చి ప్రవేశించాలని చూస్తున్నాడు గాని మార్గాలు రెడీగా లేవు. ఏదో ఒక రకమైన అడ్డుబండలుగా ఉన్నాయి. అందుకే యేసయ్య నీ జీవితంలోకి, నీ గృహంలోకి రాలేకపోతున్నారు. నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు దూపం వేస్తున్నారు, మెరక చేయబడిన దారిలో నడవాలని పురాతనమైన మార్గ త్రోవలలో తమ్మును తాము తొట్టిల్లు చేసుకొనుచున్నారు అని ఇర్మియా 18:17 ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రభు మీ దగ్గరికి రావాలి అంటే అడ్డును తొలగించండి, మార్గం సలాం చేసుకోండి. అంటే ప్రభు రాలేకపోవడానికి చెత్త చెదారం అడ్డమంది. ఏమిటి ఆ చెత్త చెదారం? గర్వం, విగ్రహారాధన, కాముకత్వం, అపవిత్రత, ఇవన్నీ కూడా ఉండటం వల్ల ప్రభు నీ దగ్గరికి రావడానికి దారి కనబడతలేదు. వాటిని ఈ ఉదయకాలం అందే నీ విడిచిపెడితే ప్రభు నీకు సమీపముగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కనుక ప్రభు మనతో ఉండాలని, ప్రభు మనలో ఉండాలని కోరుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీకు మాత్రము అందరితో ఉండాలని, అందరికీ సమీపముగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు. కానీ చాలా మంది వినయము లేనందువల్ల, వారి హృదయమంతా కూడా మరి గర్వము ఉండుట వల్ల, వారు విగ్రహారాధన ఉండుట వల్ల, మరి కొన్ని కారణాల వల్ల మీరు వారి దగ్గరికి రాలేకుండా ఉండడానికి దారి లేకుండా అయిపోతుంది. కనుక ఈ రోజున వారి దారి ఏర్పాటు చేసుకోవడానికి, ఆ మార్గాన్ని సరళం చేసుకోవడానికి మీరు వారి దగ్గరికి వచ్చేలాగున మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరు మా దగ్గర డబ్బు ఆశించట్లా, అందము, చదువు, మేడమిద్దులు, వెండి బంగారాలు ఆశించట్లా. మా దగ్గర కేవలము వినయము, విధేయత ఆశిస్తున్నారు. కనుక అట్టిది ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అందరి దగ్గర మీరు నివసించండి. ఎలాంటి దేవుడివి? మహోన్నతుడైన దేవుడు నాయన, పరలోకములో ఉండే దేవుడి మా దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారు. మీకు స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు దారిచ్చేవారు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, రక్షణ పొందిన రోజులు నిండు వృద్ధాప్యం వరకు చేసుకోవడానికి కృప దయచేయండి.
దీర్ఘాయుష్వంతులుగా చేయండి. ఈ దినదీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.